ఎన్నిటికి మహిళా రిజర్వేషన్ అయితే 3 దశాబ్దాలుగా పెండింగ్ ఉంది. సో దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న అంశాలకి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. ఒకటి, తేజస్వి సూర్య గారు 45 నిమిషాల పాటు అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఉన్న విషయాల్ని పూర్తిగా ఆవిష్కరించారు. అలాగే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు చేస్తున్నటువంటి వాదన డొల్ల వాదన, దానిలో ఎటువంటి పసలేదు అని చెప్తూ వారు చాలా స్పష్టంగా, వారు అమిత్ షా గారు కూడా చెప్పింది ఏంటంటే, కర్ణాటకలో 28 స్థానాలు ఉంటే ఈరోజు ఈ చట్టం పాస్ అయిన తర్వాత 42 స్థానాలు అవుతాయి లోక్సభ స్థానాలు. అలాగే ఏపీలో 25 ఉంటే అది 38 అవుతాయి, తెలంగాణలో 17 ఉంటే 26 అవుతాయి, తమిళనాడులో 39 ఉంటే 59 అవుతాయి, కేరళంలో 20 ఉంటే 30 అవుతాయి. ఈ రకంగా 50% కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఇంత స్పష్టంగా లబ్ధి చేకూరుతుంది అన్న విషయం ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు మీరు తప్పుదో పట్టిస్తున్నారు అని ఒకటి చెప్పారు. 2, అసలు మీరు ఆర్టికల్ 81 లో ఏదైతే ఫ్రీజ్ 1971 లో 550 లోక్సభ స్థానాలకే ఫ్రీజ్ అని పెట్టేశారో, ఆ ఫ్రీజ్ అని తీయకుండా మీరు ఇప్పుడు సెన్సెక్స్, లేటెస్ట్ సెన్సెక్స్ ప్రకారంగా ఉమెన్ రిజర్వేషన్ ఇమ్మని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అలా ఇస్తే 850కి పెంచకుండా మీరు చెప్పినట్టు చేస్తే ఆయా రాష్ట్రాల్లో సీట్లు పడిపోతాయి. ఉదాహరణకి కేరళంకి 20 నుంచి 14 పడిపోతాయి. అలాగే అన్ని రాష్ట్రాల్లో పడిపోతాయి. పైపెచ్చు దాని మీద మహిళా రిజర్వేషన్ 1/3 మహిళా రిజర్వేషన్ పోతే పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మీరు ఏ రకమైన డొల్లవాదం చెప్తున్నారు అని పూర్తిగా అంటూ, అలాగే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. ఇది యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎంపీలకు వస్తున్న ఇబ్బంది. ఇది ఏదైతే హైబ్రిడ్ మోడల్ అని చెప్పి మీరు అన్నారు, జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా సీట్లు ఇవ్వమంటున్నారు. ఆర్థికాన్ని ముడి చేస్తున్నారు ఓటుకి. కాకపోతే రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. కానీ మీరేమంటున్నారు, విలువ ఎక్కువ, ఇది డబ్బు ఎక్కువ ఉంటే విలువ ఎక్కువ, డబ్బు తక్కువ ఉంటే విలువ తక్కువ అని పెట్టమంటున్నారు. అంటే జిఎస్డిపి రాష్ట్రానికి మారుతా ఉంటుంది, సంవత్సరానికి 2 సంవత్సరాలు మారుతా ఉంటుంది. అలా సీట్లు కూడా మారుతా ఉండాలా, ఏంటి పిచ్చవాదన అని చెప్పేసి ఆ డొల్ల వాదన్ని పటాపంచలు చేశారు. ఇలా చెప్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలు ఇలాగే ఉంటాయి. ఏ రకంగా అయితే మీరు దేశ విభజన అశాస్త్రీయంగా చేశారో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అశాస్త్రీయంగా చేశారు, మేము అటువంటి చేయమని చెప్పేసి దానిలో వారు తెలంగాణ వాదులను కానీ, తెలంగాణ ఏర్పాటు కానీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కానీ ఎక్కడా తప్పు పట్టలేదు, ఎక్కడా కించపరచలేదు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం ని మాత్రమే తప్పు పెట్టారు. తేజస్వి సూర్య గారు ఆ తర్వాత